స్మాష్డ్ పొటాటో పీస్. స్మాష్డ్ పొటాటో పీస్. చాలా పేరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎలా చేస్తావో చూద్దాం. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను అమూల్య. ఎస్, ఇది వచ్చేసి మనకి మ్యాష్డ్ పొటాటో పీస్. మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనకి పొటాటోస్ అండ్ అలాగే మనకి చక్కగా పీస్ కూడా తీసుకొచ్చారు. కరెక్ట్. అండ్ దాంతోపాటు ఉల్లిపాయలు, టొమాటోస్ ఉన్నాయి. సో నేను ఇంకా గెస్ట్ చేస్తున్నాను అనమాట ఈ రెసిపీ ఎలా ఉంటుందా అని చెప్పేసి. బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ వెలిగించేయండి. ఓకే. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ బటర్ యూస్ చేస్తున్నాం అనమాట. బటర్ ఆయిల్కి బదులుగా. ఓకే. సో బటర్ చాలా అందరికీ ఇష్టము, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి, ఇంక పిల్లలు అయితే ఇంక చాలా చాలా ఇష్టపడతారు. కరెక్ట్. సో ఇదేంటి మనకి స్నాకా లేకపోతే సాలడ్ లాగానా లేకపోతే ఎలా ఉంటుంది ఈ రెసిపీ? ఎస్, సో నార్మల్గా ఎవరికైతే టాన్సిలైటిస్ లేదో వాళ్ళు నార్మల్గా అయితే బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు అండ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. అండ్ మనం చేసే రెసిపీ తోటి ఈవెన్ దే కెన్ మేడ్ టిక్కీస్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ మనం థీమ్ వచ్చేసి మనకి టాన్సిలైటిస్ కాబట్టి వాళ్ళు ఫుడ్ అనేది తినలేరు, రైట్? సో మింగడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి అట్ ద సేమ్ టైం కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా యాడ్ అవ్వాలి. ఎక్కడ మనం కాంప్రమైజ్ కూడా అవ్వము, రైట్? సో అందుకని చెప్పి అని ఇక్కడ ఇది వచ్చేసి మింగడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఎనర్జీని ఇస్తుంది, అట్ ద సేమ్ టైం ఈజీగా మనకి డైజెషన్ కూడా జరుగుతుంది అనమాట. సో వాళ్ళకి ఫీవర్ ఉంటుంది అని చెప్పుకున్నాము. అట్ ద సేమ్ టైం ఇవి మోస్ట్లీ మనకి వింటర్ టైంలో అండ్ రైనీ టైంలో కూడా వచ్చే స్టార్ట్ ఉంటుంది. ఆ టైంలో డైజెషన్ కూడా తక్కువగా ఉంటుంది, వీక్గా ఉంటుంది అనమాట. ఈజీగా డైజెస్ట్ అవ్వాలి, మింగడానికి ఈజీగా ఉండాలి అండ్ ఎక్కడ కూడా న్యూట్రియంట్స్లో కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలంటే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. సో బ్రేక్ఫాస్ట్ లాను తీసుకోవచ్చు, స్నాక్ లాను తీసుకోవచ్చు. ఓకే. సో బటర్ కూడా కరిగిపోయింది. ఎస్, ఫస్ట్ టైం వేసుకుంటున్నాం. ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేద్దాము. అలాగే ఇది ఒక 1 మీడియం సైజ్ కప్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ టొమాటోస్ వేస్తున్నాను. మరి మనకి కర్రీస్లో ఒక ఫ్రై అవుతుంది కదా గోల్డెన్ బ్రౌన్, అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట. స్లైట్ సాటింగ్. ఎస్. నెక్స్ట్ మనం బఠానీ కూడా వేద్దాము. ఇవి కూడా మనకి కొంచెం కుక్ అవ్వాలి. అండ్ సాల్ట్ స్పూన్. పసుపు కూడా వేస్తున్నాను. ఓకే, ఒక నిమిషం పాటు ఉడకనిద్దామా? ఎస్. అండ్ మనము టాన్సిల్స్లో సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి టాన్సిల్స్ అని మనకి నిర్ధారించారు. మీరు చెప్పినట్టు డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అసలు ఒకవేళ ఇది ప్రొలాంగ్డ్ డిసీజ్ లాగా మారింది అనుకోండి, సో మనం వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్. సో ఫస్ట్ వచ్చేసి కంప్లీట్గా కూల్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ కానీ లేదంటే కోల్డ్ అయిపోయినటువంటి ఫుడ్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ ఫస్ట్ కట్ డౌన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్పెషల్లీ వింటర్ అండ్ రైనీ సీజన్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కొంతవరకు వార్మ్నెస్ ఇచ్చేటటువంటి క్లోత్స్ వేసుకోవడము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్స్ కూడా మనం క్లోజ్ చేసుకునేలాగా ఈవెన్ కాటన్ ప్యాడ్స్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ప్రొటెక్షన్ ఏదైనా కూడా మనం పెట్టుకోవచ్చు. సో మనకి ఫిజికల్ గా ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు చలిలో తిరగకండి, అంటే ఈవినింగ్ కూడా కొంచెం 7-8 ఆ టైం కల్లా ఇంటికి వచ్చేయాలి, అంటే పైబడి తిరగద్దని చెప్తూ ఉంటారు. సో అది కూడా చాలా మ్యాటర్ అవుతుంది అనమాట. సో ఇంకా అసలు మెయిన్ మనం మాట్లాడుకోవాలనుకుంటే అసలు ఇన్ఫెక్షన్స్ అన్ని ఎందుకు వస్తాయి? ఇమ్యూనిటీ లేకపోతే వస్తాయి, రైట్? సో మన బాడీలో ప్రాపర్ గా ఇమ్యూనిటీ లెవెల్స్ ఉంటే అసలు ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా స్ప్రెడ్ అవ్వకుండా చూసుకుంటుంది కదా ఇమ్యూనిటీ, ఫైట్ బ్యాక్ చేస్తుంది, రైట్? ఫైట్ చేసి మనల్ని కాపాడుతుంది. అది చిన్నగా డెవలప్ అయినప్పుడే చంపేసి అయిపోతుంది. ఎస్, కరెక్ట్.
మనం ఏదైతే ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడము అండ్ స్పెషల్లీ బయట కూడా అసలు వాళ్ళు ఎలా కుక్ చేస్తారో కూడా తెలియదు, ఇలాంటి ఫుడ్ అంతా తీసుకొని అంత మంచి ఇమ్యూనిటీని మనం తగ్గించేస్తాం అనమాట. సో మోస్ట్లీ ఇంట్లో అది కూడా మనం చూపించేటటువంటి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ చేసుకునే రెసిపీస్ ప్లాన్ చేసుకుంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అండ్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏదైతే వస్తాయో అవన్నీ రాకుండా కూడా చూసుకోవచ్చు. రైట్. సో ఎవరైతే ఇమ్యూనిటీ బూస్టప్ గురించి చూస్తున్నారో డెఫినెట్గా హెల్తీ అండ్ టేస్టీ మనం చూపించే రెసిపీస్ని అయితే ఖచ్చితంగా ఫాలో చేయండి, మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా ఈ సీజన్లో ఇటువంటి రెసిపీస్ని చక్కగా తయారు చేసుకోండి, హ్యాపీగా ఆనందించండి. సో పీస్ కూడా చక్కగా ఉడికిపోయాయి. నెక్స్ట్ ఏంటి? సో ఇప్పుడు కొంచెం మనం చిల్లీ పౌడర్ వేద్దాము, కారం. సో కారం ఎక్కువ వేయట్లేదు, జస్ట్ కొంచెం వేస్తున్నాం అనమాట. అండ్ చాట్ మసాలా. సో ఇది మనకి ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఎలాంటి చిల్లీ పౌడర్ అవి యాడ్ చేయట్లేదు కాబట్టి ఇది ఆ టేస్ట్ని మనకి బాగా ఇస్తుంది అనమాట. అండ్ ఫైనల్గా మనం పొటాటోస్, ఇది నేను ఉడకబెట్టేసి తీసుకొచ్చేసాను అనమాట. సో మ్యాష్ చేయనా కొంచెము? ఎస్, మ్యాష్ చేయండి. రైట్. సో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ మనం కొత్తిమీర అండ్ లెమన్ కూడా మనం కొంచెం స్క్వీజ్ చేద్దాము. ఓకే. స్క్వీజర్ ఇవ్వండి. మనం చాలా లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాము. ఎస్, కరెక్ట్. ఆఫ్ చేసేనా? ఎస్, ఆఫ్ చేయండి. కొంచెం మనం మిక్స్ చేసేస్తే సరిపోతుంది. అదే, ఆ వేడే సరిపోతుంది. కరెక్ట్. మనం లెమన్ వేస్తున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు అనమాట. రైట్. లెమన్ వేసేసి జస్ట్ మనం మిక్స్ చేసేసుకొని దింపేస్తాం. ఓకే. సో ఆఫ్ చేసేసాను, సర్వ్ చేసేసుకుందాం. మన స్మాష్డ్ పొటాటో పీస్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, స్మాష్డ్ పొటాటో పీస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. స్మాష్డ్ పొటాటో పీస్కి కావాల్సిన పదార్థాలు: వెన్న, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చి బఠానీలు, ఉప్పు, పసుపు, కారం, చాట్ మసాలా, ఉడికించుకున్న బంగాళదుంపలు, కొత్తిమీర, నిమ్మరసం. స్మాష్డ్ పొటాటో పీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వెన్న వేసి కరిగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చి బఠానీలు, ఉప్పు, పసుపు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో కారం, చాట్ మసాలా, ఉడికించుకున్న బంగాళదుంపలు వేసి వేయించుకొని తర్వాత మెత్తగా స్మాష్ చేసుకొని కొత్తిమీర, నిమ్మకాయ రసం వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్మాష్డ్ పొటాటో పీస్ రెడీ.